భారతదేశం అతి ప్రాచీన ఆలయాలకు నెలవు. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా తమిళనాట అతి ప్రాచీన ఆలయాలు దర్శించుకోవచ్చు. ధనుర్మాసం ప్రత్యేకంగా తమిళనాట ఒక ప్రాచీన ఆలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భూలోక వైకుంఠం శ్రీరంగం. శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరపల్లి పట్టణానికి ఆనుకొని ఉభయ కావేరి నదుల మధ్య వెలిసింది. శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు. భూలోక వైకుంఠంగా పేరొందిన ఈ ఆలయం ప్రపంచంలోని విష్ణు ఆలయాలలోకెల్లా అతిపెద్దది. శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుర సంహారం చేసిన అనంతరం విభీషణుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుని విగ్రహం కానుకగా ఇస్తాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడ కింద పెట్టవద్దని చెబుతాడు. ప్రయాణ బడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటను మరచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తబోగా ఆ విగ్రహం పైకి లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాథ స్వామి వారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతాడు. ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువై పూజలు అందుకుంటున్నాడు. సుమారు 157 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం ఉంది. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. గుడి ప్రాంగణంలో 50 పైచిలకు దేవతామూర్తులు, ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవంటే ఆశ్చర్యం కాదు. శ్రీరంగం దేవాలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. రంగనాథ స్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది. పైకప్పుకు బంగారు తాపడం చేశారు. గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడడానికి 2 కళ్ళు కూడా చాలవు. శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహానికి వస్త్ర అలంకరణ కోసం 30 మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది. గరుడాల్వార్కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఉంది. ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంతరి దేవాలయాన్ని శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే సాగర మదనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు, ఆరోగ్య ప్రదాత ధన్వంతరికి దేవాలయం కలదు. శ్రీరామానుజాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో భద్రపరిచారు. శ్రీరంగనాథుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమన్నైతున్ అని పేరు. అలాగే చిలుకల మండపం, యాగశాల, విరాజుబావి మొదలగునవి చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో 2వ ప్రాకారంలో పవిత్రోత్సవ మండపం,
హయగ్రీవులకు సరస్వతీదేవికి ఆలయాలను కూడా చూడవచ్చు. శ్రీరంగనాథ స్వామి వారికి ఏటా 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అవి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తాయి పేరిట, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ఫాల్గుని పేరిట, ఏప్రిల్, మే మాసాల్లో చిత్తిరై పేరిట జరిగే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశంలోని అసంఖ్యాక విష్ణు భక్తులు శ్రీరంగం తరలి వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ద్వార దర్శనాన్ని తిలకించడానికి శ్రీరంగం దేవాలయాన్ని 10 లక్షల మంది దర్శించుకుంటారు. ఏటా ధనుర్మాసం 30 రోజులు అత్యంత వైభవంగా తిరుప్పావై ఉత్సవాలు జరిగి చివరి రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో తప్పకుండా దర్శించాల్సిన శ్రీ రంగనాథుని ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ రంగనాథ్.